ఇప్పుడు టీజర్ అంటే కేవలం సినిమా ప్రకటన కాదు, ఒక పరీక్షలా మారిపోయింది. మంచి టీజర్ కి ప్రశంసలు వస్తే చెల్లిపోయింది, లేదంటే ట్రోల్స్ వరుసగా వస్తాయి. గత కొన్ని వారాలుగా టాలీవుడ్ లో టీజర్ల హడావుడి ఎక్కువైంది. బాక్సాఫీస్ వద్ద డ్రై పీరియడ్ నడుస్తుండటంతో టీజర్లే ఇప్పుడు అటెన్షన్ పట్టుకునే ప్రధాన ఆయుధం అయ్యాయి. ప్రభాస్ రాజాసాబ్ హర్రర్ కామెడీగా రూపొందిన రాజాసాబ్ టీజర్ దుమ్మురేపింది. అద్భుతమైన విజువల్స్ తో ఒక రోజులోనే 14 మిలియన్ వ్యూస్లు వచ్చాయి. అభిమానులు బాగా ఆహ్వానం పలికారు. బాలకృష్ణ అఖండ 2 టీజర్ లో బాలయ్య మళ్లీ గర్జించాడు. ఒక వారం లోపల 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎనర్జీ కనిపించింది. పార్ట్ 2 ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ మీద భారీ అంచనాలున్న దక్షిణాదిలో స్పందన కొంచెం స్లోగా కనిపించింది. ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించడం కొందరికి నచ్చలేదు. అయినా టీజర్ మాత్రం 40 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండ్ అయింది. తేజ సజ్జా మిరాయ్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మిక్స్ చేసిన ఫ్రెష్ కాన్సెప్ట్ తో వచ్చింది. 9 పవిత్ర గ్రంథాలను కాపాడే యూదుడిగా తేజ కనిపించాడు. టీజర్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొత్తదనానికి ప్రేక్షకులు స్పందించారు. ధనుష్ రష్మిక నాగార్జున కలిసి చేసిన థ్రిల్లర్ టీజర్ బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. స్టైలిష్ గా ఇంటెన్స్ గా ఉండటంతో సాలిడ్ ఇంప్రెషన్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర టీజర్ మాత్రం ట్రోలింగ్ లో ఎక్కువగా నిలిచింది. విఎఫ్ఎక్స్ నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా 30 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. కానీ నెగిటివ్ టాక్ ఎక్కువ. ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ల మీద ఉంది. టీజర్ తో ఆకట్టుకున్న వాళ్ళు ట్రైలర్ తో హైప్ పెంచుతారా లేక ఆశలు విసిరేస్తారా అన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.